కోటిపల్లి బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి జోన్ 2 కోఆర్డినేటర్ మందలపు రవి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ ఒక సామాన్యుడు ఉన్నత స్థాయికి చేరుకుని విజయాలు సాధించగలడని ఎన్టీఆర్ నిరూపించారని తెలుగు ప్రజల ఆత్మవిశ్వాసానికి ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ మారుపేరన్నారు। రాజకీయ పార్టీని ప్రారంభించి 9 నెలల్లో అధికారం చేజించుకున్న ఘనత ఎన్టీఆర్కు దక్కుతుందన్నారు। ముఖ్యమంత్రిగా ఆయన పాలన ఎందరికీ మార్గదర్శకంగా నిలిచిందన్నారు। రాజకీయాల్లోనే కాకుండా సినీ రంగంలోనూ ఎన్టీఆర్ తన విలక్షణ నటనతో తనదైన ముద్ర వేశారన్నారు। గోరంట్ల రిక్షా కార్మికులతో పాటు రిక్షాను తొక్కి వారితో సరదాగా ముచ్చటించారు। అనంతరం 200 మంది పేద మహిళలకు రిక్షా గోరంట్ల చీరలు నూతన వస్త్రాలు భోజనాలు పంపిణీ చేశారు। రాష్ట్ర కార్యదర్శులు వాసిరెడ్డి రాంబాబు కాశీ నవీన్ కుమార్ నాయకులు వెలుగుబంటి సత్యప్రసాద్ మార్గాని సత్యనారాయణ అన్నందేవుల చంటి చెల్లుబైన శ్రీనివాస్ మజ్జి పద్మావతి వెలుగుబంటి రఘురాం గంగిన హనుమంతరావు పండూరి అప్పారావు ఆళ్ల ఆనందరావు నున్న కృష్ణ పిన్నవరెడ్డి ఈశ్వరుడు తదితరులు పాల్గొన్నారు। తెలుగుదేశం పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది। పేద బడుగు బలహీన వర్గాల వద్దన్న పేదరిక నిర్మూలనే మన లక్ష్యం। ఇవాళ అభివృద్ధి ఉంది, రాష్ట్రంలో దేశంలో సంపద పెరుగుతోంది, కానీ సంపద పేదవాళ్ళకి అందడంలా ఉన్నవాడే పెద్దవాడు అవుతున్నాడు, పేదవాడుగానే నిలుస్తున్నాడు। పేదవాళ్ళకి న్యాయం చేయడం కోసం తెలుగుదేశం ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వస్తుంది। ఈ రోజున చంద్రబాబు గారు P4 కింద పేదరిక నిర్మూలన కార్యక్రమానికి మేనిఫెస్టోలో ఏ విధంగా నిర్ణయం కూడా చెప్తా ఉన్నారు। మనందరికీ ఒకటే, ప్రతి పేదవాడికి తిరగడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు ఉండాలనేది అంబేద్కర్ మహాశయుడు రామారావు గారి యొక్క ఆశయం। దాన్ని నెరవేర్చడం మన లక్ష్యం। ఇవాళ ఆయన 28వ వర్ధంతి। బాబోటి వాళ్ళు ఎంతో మంది యువకుని అభివృద్ధిలో తెచ్చిన మహానుభావుడు, నీతిగా